జై తెలంగాణ. మార్వాడీస్ అనే వాళ్ళు మన దేశంలో పార్ట్. వాడికి చెప్పాలి, అవసరమైతే సంస్కృతిని గౌరవించాలి, ఇక్కడి భాష మాట్లాడి ఇక్కడి వాళ్ళని మీ ఉద్యోగాల్లో తీసుకోవాలి, మీరు ఎక్కడ మా మీద పెత్తనం చెలాయించొద్దని చెప్పొచ్చు, చెప్పి మరి వాళ్ళని ఒప్పించవచ్చు. కానీ అవతలి దేశం నుంచి వచ్చి మన దేశంలో ఉంటున్నోని మాత్రం మనం విడిచిపెట్టొద్దు. వాడిని వెళ్ళే వరకు కూడా ఉద్యమం చేయాలి. గో బ్యాక్ మార్వాడీస్ కాదు, గో బ్యాక్ రోహింగ్యాస్ అనే ఉద్యమం చేయాలి. తెలంగాణలో ఇప్పుడు మార్వాడి గో బ్యాక్ అనే నినాదం అయితే పెద్ద రచ్చకు దారి తీస్తుంది. ఎక్కడ చూసినా ఈ నినాదం అయితే రచ్చ నడుస్తుంది. అయితే మనం ఈ టాపిక్లోకి వెళ్ళబోయే ముందు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనందరం ఏ నినాదం వెనక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో మనం తెలుసుకోలేనంత కాలం మోసపోతూనే ఉంటాం. ఇదైతే గుర్తుపెట్టుకోండి. అయితే సికింద్రాబాద్లో మొదలైనటువంటి చిన్న సమస్య, పార్కింగ్ సమస్య ఏదైతే ఉందో, ఒక యువకునికి మార్వాడి వ్యక్తికి జరిగిన చిన్న ఘర్షణ ఏదైతే ఉందో అది చిరిగి గాలివాన్లాగా మారి రాష్ట్ర వ్యాప్తంగా మార్వాడి గో బ్యాక్ అనే నినాదాన్ని అయితే పెద్ద రచ్చగా అయితే తెలంగాణ వ్యాప్తంగా నడుస్తుంది. అయితే దీనికి రాజకీయ పార్టీలు కూడా తోడై వాళ్ళు కూడా స్పందించాల్సిన అవసరం ఏర్పడ్డది. నిజంగా చెప్పాలంటే ఇది చాలా పెద్ద స్థాయికి అయితే వెళ్ళిపోయింది. రాజకీయంగా కూడా ఒక పెద్ద సంచలన వార్తగా మారిపోయింది. ప్రతి రాజకీయ పార్టీ ఇప్పుడు స్పందించాల్సిన అవసరం ఏర్పడేంతగా ఈ మార్వాడి గో బ్యాక్ నినాదం అయితే తెలంగాణలో పెద్ద చర్చకు దారితీసింది. అయితే తెలంగాణలో ప్రతి ఊరిలో ఎక్కడి నుంచి హైదరాబాద్ దగ్గర మొదలుకొని జిల్లాల దగ్గర మొదలుకొని నియోజకవర్గాల నుంచి మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు కూడా ఈ మార్వాడీస్ వాళ్ళ షాపులు ఉన్నాయి. ఇది వాస్తవం. ఎందుకంటే వారు ఒక్కరుగా వచ్చేసి, కుటుంబంలో ఒక్కరుగా వచ్చేసి ఏదో చిన్న పానీపూరి బండి దగ్గర స్టార్ట్ చేసి ఈ రోజున బట్టల వ్యాపారం కానీ, జ్యువెలరీ వ్యాపారం కానీ, బేకరీ వ్యాపారం కానీ, టీ కొట్టు వ్యాపారం కానీ ఏది చూసినా కూడా ప్రతి రంగంలో వాళ్ళైతే ఉన్నారు. ఒకరుగా వచ్చేసి ఒకరొకరుగా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని తీసుకొచ్చి వివిధ వ్యాపారాల్లో వాళ్ళకి షాపులు పెట్టించి నడిపించుకుంటారు. ఇప్పటిదాకా తెలంగాణ ప్రజలు కూడా ఎవరిని ఏమనలేదు. కానీ తెలంగాణ ప్రజలు ఏ విషయాన్నైనా తెలంగాణ ప్రజలు సహిస్తారు. కానీ తెలంగాణ ప్రజల మీద చేస్తున్న పెత్తనాన్ని తెలంగాణ ప్రజలు ఎప్పటికీ సహించరు. గుర్తుపెట్టుకోవాలి మనందరం. ఎందుకంటే ఎంతటి పోరాటానికైనా తెలంగాణ ప్రజలు వెనుకడుగు అయితే అస్సలు వేయరు. ఎందుకంటే గతంలో మనం తెలంగాణ ఉద్యమంలో 1969 దగ్గర నుంచి మొన్నటి దాకా తెలంగాణ ఏర్పడేదాకా తెలంగాణ ప్రజల ఉద్యమం పోరాటం గురించి మనం పెద్దగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే తెలంగాణ ప్రజలు పెత్తనాన్ని ఎప్పటికీ సహించరు, అది ఎవడైనా కానివ్వండి. అది అయితే చిన్న పార్కింగ్ దగ్గర మొదలైన సమస్య ఈ రోజున రాజకీయ పార్టీలు కూడా స్పందించే విధంగా అయిపోయినాయి. బండి సంజయ్ గారు, అదేవిధంగా టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు వీళ్ళైతే మార్వాడీలకి మద్దతు తెలిపారు. మార్వాడీలు ఇక్కడ బతకొచ్చు, వాళ్ళ వ్యాపారాలు చేసుకోవచ్చు, ఏం లేదు. ఒక సమస్య వచ్చింది, దాన్ని పరిష్కరించుకోవాలి, అంతేగాని దీన్ని పెద్దగా చేయొద్దని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతుంటే, బండి సంజయ్ అయితే వాళ్ళు హిందువులు, గోరక్షకులు, అదేవిధంగా సనాతన ధర్మాన్ని పాటిస్తారు, కావాలని పెద్ద కుట్రకు తెరలేపి మార్వాడీస్ల పైన ఇలా గో బ్యాక్ మార్వాడీస్ అనే నినాదాన్ని ఒక పెద్ద రచన నడిపిస్తున్నారు. చాలామంది వేరే శక్తులు దీని వెనకాల ఉన్నాయని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు. అదేవిధంగా మన వాళ్ళు తెలంగాణ వాళ్ళు వివిధ రాష్ట్రాల్లో, మహారాష్ట్రలో, భీమండిలో, ముంబైలో, ఢిల్లీలో, కర్ణాటకలో, గుజరాత్లో ఎక్కడ చూసినా మన వాళ్ళు కూడా వ్యాపారాల కోసం, జాబ్ల కోసం పోయి అక్కడ బతుకుతున్నారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఎందుకంటే వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు వేసుకుంటున్నారు. వాళ్ళను మనకు దేశంలో ఎవరు ఎక్కడైనా బతకొచ్చు అని చెప్పి బండి సంజయ్ గారు మాట్లాడితే, మార్వాడీలు స్వేచ్ఛగా వ్యాపారం చేసుకోవచ్చు, వాళ్ళు ఎక్కడైనా జీవించే హక్కు వాళ్ళకు ఉంది అని చెప్పేసి మహేష్ గారు, కాంగ్రెస్ ప్రెసిడెంట్ కూడా మాట్లాడడం జరిగింది. అయితే చాలామంది, కొంతమంది తెలంగాణలో ఉన్న వాళ్ళు మాత్రం మార్వాడీస్ గో బ్యాక్ నినాదం మేము ముందుకు తీసుకెళ్తాం, మార్వాడీస్ వ్యాపారాలు ఇక్కడ బంద్ చేయాలి. ఎందుకంటే చాలామంది ఇక్కడ తెలంగాణలో ఉన్న చిన్న వ్యాపారులకు చాలా ఇబ్బంది అవుతుంది. వీళ్ళతోటి ఒకరుగా వచ్చి వీళ్ళు ఏకంగా వాళ్ళ ఫ్యామిలీస్తో పాటు స్థిరపడిపోయి బిజినెస్లు చేసుకుంటే మరి తెలంగాణ వాళ్ళ పరిస్థితి ఏందని చెప్పేసి చాలామంది తెలంగాణలో ఉన్న వాళ్ళు కూడా మాట్లాడతారు. కొంతమంది అయితే విభిన్నంగా స్పందిస్తున్నారు. మన వాళ్ళు యుఎస్లో ఉన్నారు, బయట దేశాల్లో ఉన్నారు, బయటి రాష్ట్రాల్లో ఉన్నారు, మన వాళ్ళందరినీ ఈ విధంగా చేస్తే ఎట్టా అని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు. మీ యొక్క కామెంట్ను కూడా కామెంట్లో తెలియజేయండి. ఏది ఏమైనప్పటికీ మార్వాడీస్ అయితే పల్లె పల్లె వరకు అయితే విస్తరించారు, వాళ్ళ బిజినెస్లు చేసుకుంటున్నారు. అయితే దీన్ని బట్టి మనం అంటే మార్వాడీస్ వెళ్ళిపోండి అని అయితే ఎవరు చెప్పట్లేదు. కానీ మార్వాడీస్ ఉండే విధానం, ఇక్కడ సంస్కృతిని గౌరవించాలి, ఇక్కడ భాషను మాట్లాడాలి, అదేవిధంగా వ్యాపారాలు చేసుకుంటున్నప్పుడు ఇక్కడ స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉద్యోగాలు కల్పించాలని చెప్పి స్థానికులు అయితే బలంగా డిమాండ్ చేస్తారు. వెళ్ళిపోవాలని ఎవరు చెప్తారు? భారతదేశం ఎవరు ఎక్కడైనా జీవించే హక్కు ఉంది, వ్యాపారం చేసుకునే హక్కు ఉంది. కానీ ఏ ప్రాంతంలో మనం ఉన్నామో ఆ ప్రాంతాన్ని గౌరవించాలి, ఆ ప్రాంత సంస్కృతిని గౌరవించాలి, ఆ ప్రాంతం వాళ్ళకు ప్రాధాన్యతనివ్వాలని ఖచ్చితంగా ప్రాధాన్యత ఇచ్చే విధంగానే వాళ్ళ ఆలోచన ఉండాలి.
అనుకుంటారు కానీ పెత్తనం చేస్తాము, వాళ్ళని ఇబ్బంది పెడతాము, మేము మాకు బలం ఉంది, ఆర్థిక బలం ఉంది అని చెప్పేసి మేము ఇక్కడ స్థిరపడిపోయాము, వీళ్ళేంది మమ్మల్ని అనేది అంటే మాత్రం ఊరుకునే ప్రసక్తి ఏ ప్రాంతంలో ఉన్నా కూడా తెలంగాణ ప్రాంతంలో అస్సలు ఒప్పుకోరు. ఎందుకంటే పెత్తనం అనే దాని మీద పోరాటం చేసిన గొప్ప ఉద్యమం చేసినటువంటి వ్యక్తులు తెలంగాణ ప్రజలు. అలాంటి తెలంగాణ ప్రజలు పెత్తనాలను సహించారు. ఇది కూడా కొంచెం మార్వాడీస్ గ్రహించాలి. మీరు ఎన్ని వ్యాపారాలు వేసుకున్నా దాంట్లో భాగస్వామ్యం అంటే మీ దాంట్లో చిన్న చిన్న ఉద్యోగాలు అనేది ఇక్కడ వాళ్ళకి ఇవ్వాలి. ఇక్కడ ప్రాంత సంస్కృతిని గౌరవించాలి. ముమ్మాటికి గౌరవించకపోతే తెలంగాణ ప్రజలే కాదు ఏ ప్రాంతంలో ఉన్న ప్రజలైనా ఆ విధంగానే చేస్తారు. కొంచెం ఆలోచన చేసుకోవాలి. ఊరికనే వాడెవడో చెప్పిండని చెప్పేసి మనం ఎగిరేసుకుంటూ పోవడం కాదు. మనం కూడా ఆలోచించాలి. ఏ నినాదం వెనక ఎవరి ప్రయోజనాలు ఉన్నాయో ఖచ్చితంగా ఆలోచించాలి. మనం ఆలోచించకపోతే మాత్రం నిజంగా నష్టపోతాము. ఇది గ్రహించాలి. ఎందుకంటే ఎవడో స్వార్థం కోసం చేసే ఉద్యమాన్ని మనం ముదానేసుకొని తిరగొద్దు. మనకు నిజంగా అన్యాయం జరుగుతున్నప్పుడు ఆ అన్యాయం పైన కొట్లాడాలి కానీ ఎవడో మాటలను పట్టుకొని ఎగురుకుంటూ అయితే పోవద్దు అనేది ఆలోచన చేయాలి. ఇది నా అభిప్రాయం మాత్రమే, వేరే విధంగా ఏం లేదు. అదే విధంగా తెలంగాణలో చాలామంది రోహింగ్యాలు ఉన్నారు. వేరే బంగ్లాదేశ్ నుంచి, పాకిస్తాన్ నుంచి వచ్చి కూడా ఇక్కడ స్థిరపడి మన మీదనే పెత్తనం చేసే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ మీద కూడా దృష్టి పెట్టాలి. వాళ్ళని కూడా ఈ యొక్క ప్రాంతం నుంచి మార్వాడీస్ అంటే ఈ దేశంలో ఉన్నోడి మీదనే మనం ఇంత పోరాటం చేసినప్పుడు ఏదో దేశం నుంచి వచ్చి మనకు అనేక రకాలుగా ఫ్యూచర్లో ఖచ్చితంగా థ్రెటన్ అవుతారు వాళ్ళు. అలాంటి వాళ్ళ మీద కూడా మనం పోరాటం చేయాలి. ఎందుకంటే నాట్ ఓన్లీ మార్వాడీస్ ఈ దేశం మీద మనం ఇంత కొట్లాడుతున్నప్పుడు బయట దేశం నుంచి వచ్చి అక్రమంగా ఉంటూ మన వాళ్ళ మీద పెత్తనం చెలాయించే అలాంటి వాళ్ళని ఏం చేయాలంటే దేశం దాటే వరకు తరిమి కొట్టాలి. ఇది ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా రోహింగ్యాస్ గో బ్యాక్ అనే నినాదం కూడా రావాలి. అంతేగాని ఓన్లీ మార్వాడీస్ గో బ్యాక్ అని దగ్గర ఆగిపోవద్దు. ఎవరైతే మార్వాడీస్ గో బ్యాక్ అని నినాదం చేస్తారో వాళ్ళందరూ రోహింగ్యాస్ గో బ్యాక్, వేరే దేశం నుంచి వచ్చి ఇక్కడ జీవిస్తున్న ప్రతి ఒక్కరిని ఈ దేశం దాటే వరకు తరిమి కొట్టాలి. ఎందుకంటే వాళ్ళ వల్ల మన దేశానికి ఖచ్చితంగా ప్రమాదం ఉంటుంది. వాళ్ళ వల్ల మన ప్రజలకు ప్రమాదం ఉంటుంది. మనం ఫ్యూచర్లో ఎన్నో బాంబు దాడులు హైదరాబాద్ సాక్షిగా జరిగినాయి. అవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళని ఎప్పుడూ మనం సహించవద్దు. మార్వాడీస్ గో బ్యాక్ అనే నినాదం మనం ఆలోచిస్తే మార్వాడీస్ అనే వాళ్ళు మన దేశంలో పార్ట్. వాడికి చెప్పాలి, అవసరమైతే సంస్కృతిని గౌరవించాలి, ఇక్కడి భాష మాట్లాడి ఇక్కడి వాళ్ళని మీ ఉద్యోగాల్లో తీసుకోవాలి, మీరు ఎక్కడ మా మీద పెత్తనం చెలాయించొద్దని చెప్పొచ్చు, చెప్పి మరి వాళ్ళని ఒప్పించవచ్చు. కానీ అవతలి దేశం నుంచి వచ్చి మన దేశంలో ఉంటున్నోని మాత్రం మనం విడిచిపెట్టొద్దు. వాడిని వెళ్ళే వరకు కూడా ఉద్యమం చేయాలి. గో బ్యాక్ మార్వాడీస్ కాదు, గో బ్యాక్ రోహింగ్యాస్ అనే ఉద్యమం చేయాలి. దీని మీద దృష్టి పెట్టండి. అదేవిధంగా ఈ యొక్క మార్వాడీసు అదేవిధంగా ఏదైతే మనం ఉద్యమం జరుగుతుందో వీళ్ళందరూ కూర్చొని మాట్లాడి ఒక సమస్యకి పరిష్కారం తీసుకురావాలి. ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాలి. ఏదైతే ఉద్యమం దిశగా వెళ్తుందో దీన్ని క్లోజ్ చేయాలి. ఎవరికి ఏ సమస్య ఉందో అడిగి తెలుసుకొని దాన్ని సామరస్యంగా పరిష్కరించాలని మనస్ఫూర్తిగా తెలంగాణ యువకునిగా అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జై హింద్, జై తెలంగాణ.